హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇదే టాపిక్ యూజ్ చేసుకొని మనం పర్సంటేజెస్, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇలా చాలా సమ్స్ ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ బేస్ చేసుకొని మనం చేస్తాము. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో రేషియో అంటే ఏంటి? రేషియో అంటే ఏంటంటే ఏదైనా టూ క్వాంటిటీస్ని కంపేర్ చేసేది అనమాట. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ టూ క్వాంటిటీస్ సిమిలర్ క్వాంటిటీస్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2 యాపిల్స్ని 3 బనానాస్ని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే 500 రూపీస్ని 200 యాపిల్స్ని కంపేర్ చేయకూడదు. నేను అయితే 200 రూపీస్ని 500 రూపీస్ని కంపేర్ చేసుకోవచ్చు. రూపీస్లోను, యాపిల్స్లోను, ఫ్రూట్స్లోను, ఇలా సిమిలర్ క్వాంటిటీస్ని మాత్రమే కంపేర్ చేయాలన్నమాట. సిమిలర్ క్వాంటిటీస్ని ఇందులో కంపేర్ చేయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇందులో ఈ పాయింట్. నెక్స్ట్ రేషియో గురించి మనం చెప్పాలంటే, సపోజ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 10 times ఆఫ్ బీస్ ఇన్కమ్. సో ఈ పాయింట్ చూడండి, ఏం చెప్తున్నానంటే ఏ యొక్క ఇన్కమ్ బి యొక్క ఇన్కమ్, ఏస్ ఇన్కమ్ ఈజ్ 10 times ఆఫ్ బీస్ ఇన్కమ్. ఏస్ ఇన్కమ్ బీస్ ఇన్కమ్తో పోలిస్తే 10 రెట్లు అనమాట. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే A/B = 10/1. సో దీన్నే రేషియో ఫామ్లో రాసుకోవాలంటే A/B = 10:1. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఏ యొక్క ఇన్కమ్ 1000 రూపాయలు అయితే బి యొక్క ఇన్కమ్ 100 రూపాయలు అనమాట. సో ఇవి వాళ్ళ ఒరిజినల్ ఇన్కమ్స్. వీటిని నేను సింప్లిఫైడ్ ఫామ్లో రాశాను అనమాట. ఎలాగా? 10:1. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే A/B ఇన్కమ్ ఎంత అనుకుంటున్నాం అంటే 10:1 అనుకుంటున్నాం. దీన్నే రేషియో ఫామ్లో మనం ఎలా రాసుకోవచ్చు అంటే A/B కింద ఫ్రాక్షన్ ఫామ్లో ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసినప్పుడు ఈ పైన ఉన్న దాన్ని ఏమంటాం అంటే యాంటిసిడెంట్ అంటాం. ఈ రేషియోలో దీన్ని ఏమంటాం అంటే యాంటిసిడెంట్ అంటాం. ఈ బీని మనం ఏమంటాం అంటే కాన్సీక్వెంట్ అంటాం అన్నమాట. కాన్సీక్వెంట్. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ యొక్క ఇన్కమ్ దీన్ని మనం పార్ట్స్లో కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో మనం చెప్పాలంటే ఏ యొక్క ఇన్కమ్ 10 పార్ట్స్ ఉంటే బి యొక్క ఇన్కమ్ ఎంత ఉందంటే 1 పార్ట్ ఉంది. సో వాళ్ళిద్దరి యొక్క ఇన్కమ్ 10:1 రేషియోలో ఉందన్నమాట. సో ఈ 10ని మనం ఏమంటాం అంటే యాంటిసిడెంట్ అంటాం. ఈ 1ని మనం ఏమంటాం అంటే కాన్సీక్వెంట్ అంటాం అనమాట. నెక్స్ట్ ఈ రేషియోస్లో టైప్స్ ఆఫ్ రేషియోస్. ఈ రేషియోస్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో, ఇన్వర్స్ రేషియో అండ్ కాంపౌండ్ రేషియో. నెక్స్ట్ వాట్ ఈజ్ డూప్లికేట్ రేషియో? అసలు డూప్లికేట్ రేషియో అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రేషియో అనుకుంటున్నాను అనమాట. అది ఏంటంటే 5:3. 5:3 అనే రేషియోని అనుకుంటే ఈ 5:3కి డూప్లికేట్ రేషియో కట్టాలంటే స్క్వేర్స్ ఆఫ్ ది రేషియో అనమాట. స్క్వేర్స్ ఆఫ్ ది రేషియోని చేస్తేనే దాన్ని డూప్లికేట్ అంటాం. సో 5:3 స్క్వేర్స్ కడితే 5² 25, 3² 9 స్క్వేర్స్ ఆఫ్ ది రేషియోస్ అనమాట. సో దీనికి డూప్లికేట్ రేషియో అవుతుంది. 5:3కి డూప్లికేట్ రేషియో 25:9, 5² 3². నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ది రేషియో. సో దీనికే స్క్వేర్ రూట్ కట్టాను అనుకోండి, ఈ డూప్లికేట్ రేషియోకే స్క్వేర్ రూట్. సబ్ డూప్లికేట్ రాయాలంటే నేను ఎలా రాస్తాను? 5:3. ఓకే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్స్ అనమాట. క్యూబ్స్ ఆఫ్ ది రేషియో. నెక్స్ట్ క్యూబ్స్ అంటే 5³ 125, 3³ 27. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేట్ అంటే దీనికే మళ్ళీ క్యూబ్ రూట్ కడతాం అనమాట. క్యూబ్ రూట్. దాన్ని ఏమవుతుంది మనకి 5:3. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో అంటే చూడండి ఫ్రెండ్స్, మామూలు రేషియోలో మనం ఏం చెప్పాలంటే 5:3. దీనికే ఇన్వర్స్ కట్టాలంటే 3:5. సో ఇన్వర్స్ రేషియో అంటే ఏమవుతుందంటే A/Bకి ఇన్వర్స్ రేషియో కట్టాలంటే B/A అవుతుంది అనమాట. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కాంపౌండ్ రేషియో అంటే ఏంటంటే సపోజ్ A/B, B/C, C/D అనే రేషియో ఇచ్చి మీకు A/D కట్టమన్నాడు అనుకోండి, మీరు ఎలా కడతారు? సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ యాంటిసిడెంట్స్ అన్నీ మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ కాన్సిక్వెన్స్ అన్నీ మల్టిప్లై చేయాలి. సో A/B ఇంటూ B/C ఇంటూ C/D. సో దీన్ని నేను ఎలా రాసుకుంటున్నాను? A/B ఇంటూ B ఇంటూ C ఇంటూ D. సో బీకి సికి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా లాస్ట్కి మాకు మిగిలింది ఏంటి? A/D. సో దీన్నే మనం కాంపౌండ్ రేషియో అంటాం. సో ఆల్ యాంటిసిడెంట్స్ అన్నీ మల్టిప్లై చేస్తాం, డివైడెడ్ బై ఆల్ కాన్సిక్వెన్స్ అన్నీ మల్టిప్లై చేస్తాం అనమాట. ఆ రేషియో మనం ఏమంటాం అంటే
కాంపౌండ్ రేషియో అంటాం అనమాట. కాంపౌండ్ రేషియో. నెక్స్ట్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే కాంపౌండ్, నెక్స్ట్ డివిడెండ్, నెక్స్ట్ కాంపౌండ్ అండ్ డివిడెండ్. సో ఇవి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఒక రేషియో ఇస్తారు, A/B = C/D. ఇలా ఇచ్చి రేషియో ఇచ్చి మీకు కాంపౌండ్ కట్టమన్నారంటే ఈ డినామినేటర్లో ఉన్న బీని ఎడిషన్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, A+B/B = C+D/D. ఇది కాంపౌండ్. సో అలాగే ఇదే రేషియోకి మీకు డివిడెండ్ కట్టమన్నారు అనుకోండి, ఏం చేస్తారంటే ఈ డినామినేటర్లో ఉన్న బీని మైనస్ చేస్తాం అనమాట. A-B/B = C-D/D. ఇది డివిడెండ్. ఒక్కొక్కసారి మీరు ఎలా అడుగుతున్నారంటే కాంపౌండ్ అండ్ డివిడెండ్ అడుగుతారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే కాంపౌండ్ బై డివిడెండ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, A+B/B బై A-B/B = C+D/D బై C-D/D. DD/BB క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏం మిగులుతుందంటే A+B బై A-B C+D/C-D. ఇది కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతారనమాట. మ్యాక్సిమం ఎలా అంటే SSC ఎగ్జామ్స్లో అడగచ్చు. మేబీ SSC ఎగ్జామ్స్లో ఈ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో వీటిని అడగచ్చు. ఏంటంటే A/B C/D రేషియో ఇచ్చి వాటి కాంపౌండ్ కనుక్కోమండం, డివిడెండ్ కనుక్కోమండం, లేదా కొన్ని సార్లు మ్యాక్సిమం నేను చూసిన కేసెస్లో కాంపౌండ్ డివిడెండ్ కేసెస్ కూడా కనుక్కోమని కొన్ని ప్రీవియస్ పేపర్లో చూశాను అనమాట. నెక్స్ట్ ఇందులో రేషియోస్లో గ్రేటర్ రేషియో, స్మాలర్ రేషియో కనుక్కోమండం. సపోజ్ మనకు ఒక రేషియో ఇచ్చారు 2/3, 3/4, 5/7. సో ఈ రేషియోస్లో ఏది పెద్ద రేషియో, ఏది చిన్న రేషియో, ఏది పెద్ద రేషియో, ఏది చిన్న రేషియో కనుక్కోమన్నారు అనుకోండి, మీరు అప్పుడు ఎలా చేస్తారంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైనా 2 రేషియోస్ తీసుకోండి. సో 2/3, 3/4 ఈ 2 రేషియోస్ని తీసుకున్నాను. ఈ 2 రేషియోస్ని నేను ఎలా చేస్తున్నాను, ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. 2 4 8, నెక్స్ట్ 3 3 9. సో ఈ 2 నెంబర్స్ని కంపేర్ చేయండి. ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్ పెద్ద నెంబరు, 9 పెద్ద నెంబర్. సో మనం ఏం చెప్పొచ్చు అంటే 2/3 < 3/4. సో 2/3 కంటే 3/4 అనే ఫ్రాక్షన్, ఈ రేషియో అనేది పెద్ద రేషియో అనమాట. సో ఈ రెండిట్లో ఏది పెద్దది, ఈ రేషియో పెద్దది. నెక్స్ట్ ఈ 2 రేషియోస్ని కంపేర్ చేద్దాం. 3/4, 5/7. 5/7కి 3/4కి రేషియో కంపేర్ చేస్తే సేమ్. 7 3 21, 3 4 5 20. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, 3/4 రేషియో అనేది పెద్దది అనమాట. సో 3/4 రేషియో అనేది పెద్దది. సో మనం అర్థమైంది కదా ఫ్రెండ్స్, 2/3 కంటే 3/4 పెద్దది, 3/4 కంటే 5/7 పెద్దది. సో ఈ 2 రేషియోస్ని కంపేర్ చేస్తే మనం ఈ రేషియో పెద్దదని చెప్తాం. ఈ 2 రేషియోస్ని కంపేర్ చేస్తే ఈ రేషియో పెద్దదని చెప్తాం. సో ఇప్పుడు 2/3కి 5/7 ఈ 2 రేషియోలో ఏది పెద్దది, 7 2 14, 5 3 15. సో ఈ రేషియో పెద్ద అనమాట. సో ఈ అన్నిటికంటే పెద్ద రేషియో ఏంటంటే ఫస్ట్ 3/4, నెక్స్ట్ 5/7, నెక్స్ట్ 2/3. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, అన్నిటికంటే పెద్ద రేషియో ఏంటంటే 3/4 కంటే 5/7, 5/7 కంటే 3/4 రేషియో పెద్దది, ఈ 5/7 కంటే ఈ 2/3 రేషియో పెద్దది. జనరల్గా అయితే మనం ఇదొక మెథడ్, ఇంకో మెథడ్ ఉంటుంది, అది కొంచెం కష్టమే ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. 1/2, నెక్స్ట్ 2/3, నెక్స్ట్ 3/4. సో 1/2 రేషియో అంతా 0.5, 2/3 అంటే అంత 0.6, 3/4 అంటే 0.75. సో ఈ టైప్ ఆఫ్ డివిజన్ అనేది మనకు కష్టంగా ఉంటుంది అనమాట కంపేర్ చేస్తే. సో అప్పుడు ఆ మెథడ్ కంటే ఈ మెథడ్ చాలా ఈజీ. సో ఈ మెథడ్ని మనం ఫాలో అవ్వడం బెస్ట్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏవైనా 2 రేషియోస్ ఇచ్చి ఆ 2 రేషియోస్లో ఏది పెద్ద రేషియో అని చెప్పమంటే 4 2 8, 3 3 9. సో 2/3 < 3/4 మనం చెప్పచ్చు. 2/3 ఎంత అంటే మన ఫ్రాక్షన్స్ మామూలు డెసిమల్స్ రాసుకోవాలంటే 0.66, 3/4 అంటే ఎంత 0.75. ఇలా కూడా చెప్పచ్చు. 0.66 < 0.75, 0.75 కంటే 0.66 అనేది చిన్న రేషియో అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఏదైనా 2 రేషియోస్ని ఈక్వల్ చేయడం అనమాట. 2 రేషియోస్ని ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ దాన్నే ప్రపోర్షన్ అంటాం. సపోజ్ మనకు తెలుసు A/B = C/D అనే ఒక రేషియో ఉందనుకో, వీటిని మనం ప్రపోర్షన్లో ఎలా రాస్తామంటే
A:B, C:D ఈ రెండు ఈక్వల్ అని చెప్పేదాన్నే మనం ప్రపోర్షన్ ఈ సింబల్తో సూచిస్తాం అనమాట. ఈ సింబల్ మనం ఏమంటాం అంటే ప్రపోర్షన్ అంటాం. నెక్స్ట్ ఈ చివరి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండిట్లు ఈ ADని మనం ఏమంటాం అంటే ఎక్స్ట్రీమ్స్ అంటాం. సో ఈ మధ్యలో ఉన్న BC ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటాం అంటే మీన్స్ అంటాం. సో ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అదేంటంటే A/B = C/D. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే AD = BC. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ప్రపోర్షన్స్ మీద సమ్స్ అడుగుతారు అనమాట. ఆ సమ్స్ బట్టి ఈ లాజిక్ కానీ తెలిసింది అనుకోండి, చాలా ఈజీగా మనం చేయొచ్చు. AD = BC క్రాస్ మల్టిప్లికేషన్. సో AD = BC. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట, బేసిక్స్. ఇప్పుడు మనం సమ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యాల్కులేట్ ద థర్డ్ ప్రొపోర్షనల్ టు 18 and 34. 18కి 34కి 54కి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటున్నారు అనమాట. సో మనకు తెలుసు A:B:C. ఈ A అనేది ఏంటంటే ఫస్ట్ ప్రపోర్షన్, ఈ B అనేది ఏంటంటే సెకండ్ ప్రపోర్షన్, ఈ C అనేది ఏంటంటే థర్డ్ ప్రపోర్షన్. సో మనకి ఏంటి ఇచ్చారు, A 18 ఫస్ట్ ప్రపోర్షన్ ఇచ్చారు, B 54 సెకండ్ ప్రపోర్షన్ ఇచ్చారు. మనకి ఏం కనుక్కోమన్నారు, C థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నారు. సో ఎలాగానే ఉంటే మనం ఎలా రాసుకోవచ్చు, A/B = B/C. సో ఈ రేషియో నేను ఎలా రాసుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్. సో మనకి ఏమవుతుంది, B² = AC. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, థర్డ్ ప్రపోర్షన్ C కావాలి. సో అప్పుడు C = B²/A. సో మనందరికీ తెలుసు B అంటే ఎంత, 54. సో 54 × 54/A 18. సో 18 1s 18 3s 54, 54 3s 162. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మనం పెద్ద పెద్ద ఫార్ములాలు అన్నీ ఏ అవసరం లేదు. సో సింపుల్ అనమాట, మనకి ఏ ప్రపోర్షన్ అడుగుతున్నారో తెలిస్తే మనం చాలా ఈజీగా వేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్, ఇది చూడండి ఫ్రెండ్స్, ABCD. మనందరికీ తెలుసు ఇది ఫస్ట్ ప్రపోర్షన్, ఇది సెకండ్ ప్రపోర్షన్, ఇది థర్డ్ ప్రపోర్షన్, ఇది ఫోర్త్ ప్రపోర్షన్. సో ఇవి రేషియోస్లో ఎలా రాసుకుంటాం, A/B = C/D. మనకి A ఇచ్చారు, B ఇచ్చారు, C ఇచ్చారు, D ఫోర్త్ ప్రపోర్షన్ ఏంటో మనల్ని కనుక్కోమన్నారు అనమాట. సో దీన్ని మనం రాయాలంటే ఎలా రాస్తాం, AD = BC. సో ఇప్పుడు మనకి ఏ ప్రపోర్షన్ కావాలి, D ఫోర్త్ ప్రపోర్షన్ కావాలి. సో అప్పుడు D = ఏమవుతుంది, BC/A. BC అంటే ఎంత, 7 × 9/A అంటే ఎంత, 3. 3 1s 3 3s 7 3s. సో ఫోర్త్ ప్రపోర్షన్ = 21. ఫోర్త్ ప్రపోర్షన్ అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్రపోర్షన్, ఇప్పుడు మీన్ ప్రపోర్షన్ చూడండి, A:B:C. మనం ముందే మాట్లాడుకున్నాం, ఏం చెప్పాను నేను. సో ఇవి ఎండ్స్లో ఉన్న వాటిని ఏమంటాం అంటే మనం ఎక్స్ట్రీమ్స్ అంటాం, ఈ మధ్యలో ఉన్న వాటిని ఏమంటాం అంటే మనం మీన్ అంటాం. మీన్స్ మనకు స్టార్టింగ్లో చెప్పాను చూడండి ఫ్రెండ్స్, A:B:C:D అన్నప్పుడు వీటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం, వీటిని మీన్స్ అంటాం అని. మధ్యలో ఉన్న వాటిని మీన్స్ అంటాం, చివరి ఎండ్స్లో ఉన్న వాటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం అనమాట. సో వీడు ఏమడుగుతున్నాడు అంటే మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. సో ఇది చూడండి ఫ్రెండ్స్, A:B A/B = B/C. ఇది ఫామ్ని నేను ఎలా రాసుకున్నాను. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మనకి A ఇచ్చాడు, C ఇచ్చాడు, మనం అడుగుతుంది ఏంటి, మీన్ ప్రపోర్షన్. సో అందుకే మనం B కడతాం అనమాట. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, B² = AC. సో అప్పుడు మనకు B కావాలంటే ఏమవుతుంది, √A × C. సో √7 × 63. సో మన ఈ 7 × 63 ఇవన్నీ చేయడం కష్టం కదా ఫ్రెండ్స్. ఈ 63ని మనం సింప్లిఫై చేసుకుందాం. 63ని మనం ఎలా రాసుకుంటాం, 7 × 7 × 9. సో దీన్నే మనం ఎలా రాసుకుంటాం, ఈ 7 × 7 7² × 9 మనం ఎలా రాసుకోవచ్చు, 3². సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఏం మిగులుతుంది, 21. సో B = 21. సో ఈ సమ్మకి మీన్ ప్రపోర్షన్ ఎంత అయిందంటే 21. సో మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. మీకు ప్రపోర్షన్లో థర్డ్ ప్రపోర్షను, ఫోర్త్ ప్రపోర్షను, నెక్స్ట్ మీన్ ప్రపోర్షను ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఈ వాల్యూస్ వేసుకొని నీట్గా చెప్పాను కదండి, A/B = B/C, B² = AC. నెక్స్ట్ A/B = C/D, AD = BC. నెక్స్ట్ ఇంకొంచెం ఇంపార్టెంట్ టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది చూడండి,
ఈడ ఏమైనా అడుగుతున్నాడంటే A:B 7:9, B:C 15:7. నెక్స్ట్ దెన్ ఫైండ్ వాట్ ఈజ్ A:C అని అడుగుతున్నాడు. సో మనందరికీ తెలుసు A:B ఎంత ఇచ్చాడు, 7:9 అని ఇచ్చాడు. నెక్స్ట్ B:C ఎంత ఇచ్చాడు, 15:7 అని ఇచ్చాడు. సో మనం ఫస్ట్ A:B:C ఎలా కనుక్కోవాలో మన అందరికీ తెలిసిన మెథడ్ ఏంటి, ఫస్ట్ n మెథడ్ అనమాట. సో ఈ n టైప్లో మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అని అనుకుంటాం. 15 7 జా 105, 15 9 జా 135, 9 7 జా 63. సో అది ఇప్పుడు ఏమడుగుతున్నాడు, A:3 అడుగుతున్నాడు. ఇది A:B:C. సో A:C అడుగుతున్నాడు. సో 105/63. సో మళ్ళీ దీన్ని క్యాన్సిలేషన్ చేసుకొని ఇదంతా చేయాలి ఫ్రెండ్స్. సో దీన్ని సింపుల్గా మనం ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకేం కావాలి, A:B:C కావాలి. A:B ఎంత ఉంది, 7:9. నెక్స్ట్ B:C ఎంత ఉంది, 15:7. ఇది కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దీన్నే నేను ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మెథడ్ చేస్తున్నాను అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ మెథడ్. సో ఇక్కడ 9 ఉంది కదా, 9కి రైట్లో ఒక స్పేస్ ఖాళీగా ఉంది. సో దీని ముందు నెంబర్ వేయాలన్నమాట. ఇక్కడ ఏ స్పేస్ ఖాళీగా ఉంటుంది, దాని ముందు నెంబర్ ఏంటి, 9. ఇక్కడ ఒక స్పేస్ ఖాళీగా ఉంది కదా, ఈ స్పేస్కి ముందు నెంబర్ ఏంటి, 15. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా మనం నెంబర్స్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇంకా డైరెక్ట్ మల్టిప్లై చేసేది. నెక్స్ట్ ఇందులో చూడండి, కామన్గా ఏం పోతున్నాయి, ఇది 3 టేబుల్లో పోతుంది, ఇది 3 టేబుల్లో పోతుంది, ఇది 3 టేబుల్లో పోతుంది. 3 3 జా 9, 3 3 జా 9, 3 5 జా 15. అయిపోయింది ఫ్రెండ్స్ మన సమ్. 7 5 జా 35, 15 3 జా 45, 7 3 జా 21. సో A:B:C ఎంత వచ్చింది మనకి, 35:45:21. సో మనకేం కావాలి, A:C కావాలి. A:C 35:21. 7 5 జా 7 3 జా. సో మన ఆన్సర్ ఏంటంటే 5:3. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనల్ని అడిగింది ఏంటంటే A:C అడిగాడు. మనం ఇదంతా చేయాల్సిన పనే లేదు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి A:B B:C ఇచ్చి A:C కట్టమంటే మనకు తెలుసు. సో A:Bని మనం ఎలా రాసుకోవచ్చు, A:B:C. సో అప్పుడు బీకి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, A/C. సో A:C మనకి ఏమవుతుందంటే, సో దీన్నే మనం ఇప్పుడు చేద్దాం. చూడండి, 7/9 × 15/7. 7 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, 15:9. 3 5 0, 3 3 0. సో ఆన్సర్ 5:3. సో ఈ మెథడ్ సింపుల్గా ఉంది కదా అని అనొచ్చు. ఇది ఎప్పుడు సింపుల్గా ఉంటుంది, A:B:C వరకే సింపుల్గా ఉంటుంది. సపోజ్ మీకు A:B:C:D ఇచ్చారనుకోండి, ఈ మెథడ్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఈ మెథడ్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు, A:D అడుగుతున్నాడు. A:B, B:C, C:D రేషియో ఇచ్చాడు. సో మీకు లేట్ అడుగుతున్నాడు అంటే A:B:C:D. ఇప్పుడు ఈ రేషియో మనం కనుక్కోవాలనుకోండి, ఎలా కనుక్కుంటాం, సో ఇందాక చెప్పిన మెథడ్లోనే చేద్దాం. చూడండి, A:B:C:D. సో A:B అంటే ఎంత, 3:4. నెక్స్ట్ B:C అంటే ఎంత, 5:7. ఇదిగోండి, B:C 5:7. నెక్స్ట్ C:D అంటే ఎంత, 2:3. సో ఇంతే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను, లెఫ్ట్ రైట్. లెఫ్ట్లో ఇక్కడ ఏముంది, 2 ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ ముందున్న నెంబర్ ఏంటి, 4. సో 4 4. సో మళ్ళీ అగైన్ లెఫ్ట్ రైట్. లెఫ్ట్లో ఏంటి, 5 ఉంది, ఒకే ఒక ప్లేస్ ఉంది. సో దీని ముందున్న నెంబర్ ఏంటి, 5. రైట్లో ఒకే ఒక ప్లేస్ ఉంది, దాని ముందున్న నెంబర్ ఏంటి, 7. సో లెఫ్ట్ రైట్, లెఫ్ట్లో ఒకే ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి, దాని ముందున్న నెంబర్ ఏంటంటే 2. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. సో ఏమైనా క్యాన్సిలేషన్, అన్ని టేబుల్లో పోయే క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉన్నాయో, ఏమీ లేవు. సో డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవడమే. 3 5 జా 15, 15 2 జా 30, 4 5 జా 20, 22 జా 40, 4 2 జా 8, 8 7 జా 56, 4 3 జా 12, 12 7 జా 84. సో మనకి ఇది ఏంటంటే A:B:C:D. ఇదే సమ్మని మీరు రెగ్యులర్ మెథడ్లో చేశారనుకోండి, సో మల్టిప్లికేషన్స్ ఇదంతా టైం టేకెన్ అనమాట. టైం టేకెన్, పైగా ఈ మెథడ్ చాలా సింపుల్. సో ఇప్పుడు మనకి ఏంటి అడిగాడు, A:D అడిగాడు. A:D అంటే ఎంత, 30:84. 6 5 0,
6 14 సో ఆన్సర్ ఎంత అంటే 5:14. సో ఇందాకటి సమయం చూడండి ఫ్రెండ్స్, మనకి A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, C:D ఇచ్చాడు, మళ్ళీ ఏది కనుక్కోమన్నాడు అంటే A:D కనుక్కోమన్నాడు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, A/B ఇంటూ B/C ఇంటూ C/D. సో సికి B క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, A/D. సో 3/4 ఇంటూ 5/7 ఇంటూ C/D. సో C/D ఎంత 2:3. ఈ 3కి క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 1 2 2 5:14. సో మనం డైరెక్ట్ అప్రోచ్లో ఈ సమ్మె చేసేయచ్చు, కానీ మీకు ఎగ్జామినేషన్లో A:B:C:D కాకుండా ఇలా A:D కాకుండా B:C అడగచ్చు, లేదా డైరెక్ట్గా A:B:C:D కూడా అడగచ్చు మీకు. సపోజ్ ఇక్కడ మీకు A:B:C:D అడిగారు అనుకోండి, ఈ మెథడ్ ఫాలో అవుతారు, లేదా డైరెక్ట్ A:D అడిగారు అనుకోండి, ఈ మెథడ్ ఫాలో అవుతారు అనమాట. సో క్యాన్సిల్, బీకి క్యాన్సిల్ అయిపోతుంది, C క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మనకి, A/D అంటే A:D. కన్ఫ్యూజన్ ఏం లేదు ఫ్రెండ్స్, నేను మీకు A:B:C:D ఎలా చేయాలో చూపించాను అంతే. సో ఈ ఫామ్ని ఉపయోగించి మనం చాలా ఈజీగా రేషియోస్ అనేవి మనం బయటకు తీయవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, సో x/y = 1:1/3. నెక్స్ట్ y/z = 1/2. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకి ఏం అడుగుతున్నాడు అంటే x:y:z. సో x:y:z. సో x/y అంటే ఎంత, 1:3. సో 1:3. y/z అంటే ఎంత, 1:2. సో 1:2. మీకు ఏం చెప్పాను, లెఫ్ట్ రైట్. సో 3 3 1 1. సో 1 × 1 1, 3 × 1 3, 3 × 2 6. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 1 × 3 × 6. సో ఇదే ఫ్రెండ్స్ మన ఆన్సర్. మీకు ఇప్పుడు ఇదే మనకి x:y:z. సపోజ్ x:y:z అంతే కదా లాస్ట్. సో A:B:C:D అడిగారు అనుకోండి, సో 1:3. 1:3. A:B = 1:3. నెక్స్ట్ 1:2. నెక్స్ట్ 2:3. సో ఎలా అడిగారు అనుకోండి, మీకు తెలుసు కదా ఎలా చేయాలో, 3 3 1 2 2 2. సో 2 3 2 6, 2 2 4, 4 3 12, 3 2 6, 6 3 18. ఇంతే ఫ్రెండ్స్. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట, A:B:C:D అడిగితే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ సమ్ ఆఫ్ మనీ is distributed among A, B and C such that B gets 12.5% more than A but 25% more than C. If A and C is 5,700, then find the difference between A and C. సో ఫస్ట్ మనం ఏంటంటే క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఇతను ఏం చెప్తున్నాడంటే, ఒక సమ్ ఆఫ్ మనీని ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారంట. ఎవరెవరు అంటే A:B:C, వీళ్ళు ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అందులో ఏం చెప్తున్నాడంటే B gets 12.5% మోర్ దాన్ ఏ కంటే బీకి 12.5% ఎక్కువ వచ్చిందంట, మోర్ దాన్ ఏ. సో మనం ఈ 12.5% మనం ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, 1/8 కింద రాసుకోవచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, ఈ 12.5% 1/8 కింద ఎలా రాసుకున్నాను అంటే, ఈ 12.5% ఎలా రాసుకోవచ్చు, 125/1000. దీన్ని పర్సంటేజ్ నేను ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేశాను అనమాట. సో 125 1 0, 125 8 0. సో నేను 1/8 ఫామ్లో రాసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఏం చెప్తున్నాడంటే B gets 12.5% మోర్ దెన్ ఏ. సో ఏ కంటే బీకి 12.5% ఎక్కువ అంట. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, బీకి 9 పార్ట్స్ వస్తే ఏకి 8 పార్ట్స్ వచ్చిందనమాట. సో బీకి 9 పార్ట్స్ వస్తే ఏకి 8 పార్ట్స్ వచ్చింది. నెక్స్ట్ అదే చెప్తున్నాడు. నెక్స్ట్ బట్ అంటే ఇక్కడ కానీ అన్నా ఎండ్ అన్నా సరే మనం ఏ పర్సన్ తీసుకుంటాం అంటే ఫస్ట్ పర్సన్ తీసుకుంటాం ఇక్కడ బి. సో బీ గెట్స్ 25% మోర్ దాన్ సి. సో మళ్ళీ బీ కంటే సికి, సో సి కంటే బీకి 25% ఎక్కువ వచ్చిందంట, 25% మోర్ దెన్ సి. ఎవరికి, బీకి. సి కంటే బీకి
25% ఎక్కువ వచ్చిందంట. ఈ 25% ఫ్రాక్షన్లో రాసుకుంటే 1/4. సో B/Cని మనం ఎలా రాసుకోవచ్చు, 5:4. సో B/Cని మనం ఎలా రాసుకోవచ్చు, 5:4. సో ఇక్కడ నుంచి మీకు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, చాలా ఈజీ. సో ఈ టైప్లో ఉన్న క్వశ్చన్ని ఈ టైప్కి తీసుకొచ్చాం మనం. సో ఇటు పక్క 9, ఇటు పక్క 5, 8 5 జా 40, 9 5 జా 45, 9 4 జా 36. సో నెక్స్ట్ ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే, ఇఫ్ ఏ అండ్ సి ఈజ్ 5,000, ఏ దగ్గర ఉన్న అమౌంట్ సి దగ్గర ఉన్న అమౌంట్ 5,700 అయితే దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. సో ఏకి సికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ యొక్క పార్ట్స్ ఎన్ని ఫ్రెండ్స్, 40 పార్ట్స్. బి యొక్క పార్ట్స్ ఎన్ని ఫ్రెండ్స్, సి యొక్క పార్ట్స్ ఎన్ని ఫ్రెండ్స్, 36 పార్ట్స్. సో 40 + 36 అంటే ఎంత, 76 పార్ట్స్. ఈ 76 పార్ట్స్ దేనికి సమానం, ఈ ఏ యొక్క ఏకి 40 పార్ట్స్, బికి 36 పార్ట్స్. ఈ 76 పార్ట్స్కి దేనికి సమానం, 5,700కి సమానం. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ 76 పార్ట్స్ దేనికి సమానం, 5,700కి సమానం అనమాట. సో ఇప్పుడు ఏంటి అడుగుతున్నాడు అంటే, ఏకి సికి మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో 76 పార్ట్స్ 5,700 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ 75 అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఏకి సికి మధ్యలో డిఫరెన్స్. ఏ యొక్క పార్ట్స్ ఎన్ని, 40 పార్ట్స్. సి యొక్క పార్ట్స్ ఎన్ని, 36 పార్ట్స్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, ఏ మైనస్ సి 4 పార్ట్స్. సో 1 పార్ట్ ఎంత మనకి 75. సో 4 పార్ట్స్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 300. సో మనం ఏ ప్లస్ సి తెలుసు, ఏ మైనస్ సి తెలుసు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న సమ్ ఎంత అంటే 5,700. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 300 అనమాట. ఇంతే ఫ్రెండ్స్. సో ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5,000 and 7,000 రెస్పెక్టివ్లీ. సో ఏ అనే ఒక అతను ఉన్నాడు, బి అనే ఒక అతను ఉన్నాడు. వాళ్ళ యొక్క ఇన్కమ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 5,000. ఏ ఇన్కమ్, బి ఇన్కమ్ ఎంత, 7,000. ఇఫ్ దేర్ ఎక్స్పెన్సెస్ ఆర్ 70% and 80% రెస్పెక్టివ్లీ. సో వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు అంటే వాళ్ళ ఖర్చులు 70%, 80%. నెక్స్ట్ ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ బోత్. సో వాళ్ళ సేవింగ్స్ ఏంటి, సేవింగ్స్ యొక్క రేషియో ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ గురించి. రామయ్య అనే కూలి పని చేసుకునే వాళ్ళు ఒక అతను ఉన్నారు అనుకోండి. సపోజ్ ఎక్స్ అనే పర్సన్, రామయ్య అని ఎందుకు అనుకోవాలి, ఎక్స్ అనే పర్సన్ ఒక పని చేసుకుంటున్నాడు, రోజు కూలి పనికి వెళ్తున్నాడు. అతను ఆ రోజు సంపాదించింది 100 రూపాయలు సంపాదించాడు అనుకోండి. నెక్స్ట్ వెంటనే అతను సారా కొట్టుకెళ్ళి 80 రూపాయలు తాగేసాడు అనుకోండి. ఇంకా అతను మిగిలింది ఎంత, 20 రూపాయలు. సో ఈ 100 అనేది ఏంటంటే ఇన్కమ్ అనమాట, అతను రోజు తెచ్చుకున్న కూలి, అతను తెచ్చుకున్న డబ్బులు. సో ఈ 80 రూపీస్ ఏంటంటే ఎక్స్పెండిచర్, అతను పెట్టిన ఖర్చు, అతనికి వచ్చింది ఎంత, అతను పెట్టిన ఖర్చు ఎంత, ఇంకా మిగిలింది ఎంత, ఈ మిగిలిన 20 రూపాయలు తన ఇంటికి ఇచ్చాడు. ఇది సేవింగ్స్, తన ఇంటికి ఇచ్చిన సేవింగ్స్ అనమాట. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో ఈ ఇన్కమ్ కావాలంటే మనం ఏం చేయాలి, ఈ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ చేయాలి. 80 + 20 ఎంత, 100. సో మీకు ఇక్కడ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఇచ్చారు అనుకోండి. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే ఏమొస్తుంది, సేవింగ్స్ వస్తాయి. సో ఇన్కమ్ ప్లస్ సేవింగ్స్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ చేస్తే ఏమవుతుంది, ఇన్కమ్ వస్తుంది మీకు. సో మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. సో ఇతను 5,000 నెలకి సంపాదిస్తున్నాడు. బి అనే వాడు 7,000 సంపాదిస్తున్నాడు అనమాట. ఇతని ఎక్స్పెండిచర్ ఎంత ఉందంటే 70% ఉంది, ఇతని ఎక్స్పెండిచర్ 80% ఉంది. సో ఈ ఇన్కమ్ 100% అనుకుంటే ఇతని ఎక్స్పెండిచర్ 70% ఉంటే ఇతని సేవింగ్స్ ఎంత ఉంటే 30% ఉంటుంది. ఇతని సేవింగ్స్ ఎంత ఉంటే 20% ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ ఏం లేదు. సో ఈ ఇన్కమ్ అనేది ఇతను 100% అనుకున్నాను నేను. అందులో ఎంత పర్సెంట్ ఖర్చు పెట్టాడు, 70% ఖర్చు పెట్టాడు. ఇంకా మిగిలింది ఎంత, 30%. ఈ 30% ఏంటి, సేవింగ్స్. ఎవరిది, ఏది. ఈ ఇన్కమ్ అనేది నేను 100% అనుకుంటే ఇతను 80% ఖర్చు పెట్టాడు. ఇంకా మిగిలిన సేవింగ్స్ అతనికి ఎంత, 20%. సో ఇతను 30% అంటే 5,000లో 30% మనం ఎలా కనుక్కుంటాం. సో ఫస్ట్ 1 జీరోని క్యాన్సిల్ చేసాను, అప్పుడు ఎంత మిగులుతుంది, 500. సో 10% ఎంత, 500. సో 30% అంటే ఎంత అవుతుంది, ఇంటూ 3, 1,500. సో ఏ యొక్క సేవింగ్స్ ఎంత అంటే 1,500. సో సేమ్ ఇలాగే చూడండి, బి యొక్క ఇన్కమ్ 20% సేవింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో 10% ఎంత 700.
సో 20% అంటే ఎంత 1400. సో ఈ 1400 ఏంటి బి యొక్క సేవింగ్స్. సో ఈ 2 క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు వీళ్ళ సేవింగ్స్ రేషియో ఎంత ఉందంటే 15:14. సో ఏ అనే అతను బి అనే అతను సేవింగ్స్ రేషియో ఎంత ఉందంటే 15:14లో ఉందన్నమాట. అంతే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏ మనీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏ కామా బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. ఇఫ్ సి షేర్ ఈజ్ 1600 మోర్ దెన్ ఏ షేర్, దెన్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి షేర్, వాట్ ఈస్ బి షేర్. సో ఒక మనీని డివైడ్ చేసుకున్నారు ఎవరెవరు, A:2 B:2 C, వీళ్ళు ముగ్గురు డివైడ్ చేసుకున్నారు. ఏ రేషియోలో డివైడ్ చేసుకున్నారు 3:5:7. సో ఏ అనే అతనికి 3 పార్ట్స్ వచ్చింది, ఒక టోటల్ సమ్ ఆఫ్ మనీ. బి అనే అతనికి 5 పార్ట్స్ వచ్చింది, సి అనే అతనికి 7 పార్ట్స్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు అంటే ఇఫ్ సి షేర్ ఈ 1600 మోర్ దాన్ ఏ షేర్, ఈ సి యొక్క షేరు ఏ షేర్ కంటే 1600 ఎక్కువ అంట. అయితే దెన్ వాట్ ఈస్ ద బి షేర్, బి షేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో అతను ఏం చెప్తున్నాడంటే ఈ సి షేరు ఈ ఏ షేర్ కంటే 1600 ఎక్కువ అంట. మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే ఇతనికి 3 పార్ట్స్ వచ్చింది, ఇక్కడ 5 పార్ట్స్ వచ్చింది, ఇతనికి 7 పార్ట్స్ వచ్చింది. సో ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చింది 3 పార్ట్స్ వచ్చింది, సికి 7 పార్ట్స్ వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, ఎంతో కొంత ఎక్కువే ఉంది కదా. ఎంత ఎక్కువ ఉంది 4 పార్ట్స్ ఎక్కువ ఉంది. ఈ 4 పార్ట్స్ ఎంత 1600 చెప్పారు కదా అతను. ఇఫ్ సి షేర్ ఈ 1600 మోర్ దాన్ ఏ షేర్, సికి ఏకి మధ్యలో ఉన్న షేర్ యొక్క డిఫరెన్స్ వాల్యూ ఎంత అంటే 1600. వాళ్ళ మధ్యలో ఉన్న పార్ట్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 4 పార్ట్స్. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది 400. సో 1 పార్ట్ ఎంత అవుతుందంటే 400 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం లేట్ అడుగుతున్నారు బి షేర్ అడుగుతున్నారు. బీకి ఎన్ని పార్ట్స్ వచ్చాయి 5 పార్ట్స్. మనకు తెలుసు 1 పార్ట్ 400 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది 2000. అంతే ఫ్రెండ్స్, ఒక బి యొక్క షేర్ ఎంత ఉందంటే 2000 రూపీస్ అనమాట. నెక్స్ట్ ద రేషియోస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 14:3. ఇఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 51,000 దెన్ వాట్ ఈస్ ద మంత్లీ సేవింగ్స్. ఇతను ఏం చెప్తున్నాడంటే ఎక్స్పెండిచర్కి సేవింగ్స్కి రేషియో ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు 14:3. అయితే మంత్లీ ఇన్కమ్ ఇచ్చాడు ఎంత 51,000. అయితే మీ సేవింగ్స్ ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఈజీ ఫ్రెండ్స్, చూడండి. ఇన్కమ్ అంటే మన అందరికీ తెలుసు. ఇన్కమ్ అంటే ఏంటి ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో ఇక్కడ నా ఇన్కమ్ ఎంత, సో నా ఎక్స్పెండిచర్ 51,000 ఇన్కమ్ ఇది. నా ఎక్స్పెండిచర్ ఎంత 14 పార్ట్స్. నా సేవింగ్స్ ఎంత 3 పార్ట్స్. సో నా ఇన్కమ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎస్ కదా. సో 14 + 3 అంటే ఎంత 17 పార్ట్స్. 17 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత నా ఇన్కమ్ 51,000. సో ఇది ఫ్రెండ్స్. సో అప్పుడు నాకు 1 పార్ట్ ఎంత అవుతుంది 17 3 51 కాబట్టి 3000. సో 1 పార్ట్ ఈక్వల్ టు 3000. సో మనల్ని అడుగుతుంది ఏంటి, మనల్ని ఏమడుగుతున్నారు సేవింగ్స్ అడుగుతున్నారు. సో సేవింగ్స్ అంటే ఏంటి 3 పార్ట్స్ 3 3 9. సో సేవింగ్స్ ఎంత అంటే నావి 9000. సో అదే మనల్ని ఎక్స్పెండిచర్ అడుగుతారు అనుకోండి 14 3 42,000. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఎక్స్పెండిచర్. నా ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగితే 42,000, నా సేవింగ్స్ ఎంత అని అడిగితే 9000. నెక్స్ట్ ఇన్ ఏ కంపెనీ, ఒక కంపెనీ ఉందన్నమాట. సో 1 కంపెనీ ఉంది. ఈ కంపెనీలో నుంచి 78,000 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. ఈ 78,000 ఎంప్లాయీస్లో మేల్ ఫిమేల్ వేరు. మేల్ అండ్ ఫిమేల్ రేషియో ఎంత ఉందంటే 7:6. అవుట్ ఆఫ్ విచ్ మేల్స్ ఆర్ 35% వర్కింగ్ యాజ్ హెచ్ఆర్. ఈ మేల్స్లో 35% నుంచి హెచ్ఆర్ కింద వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఫీమేల్స్ 25% వర్కింగ్ యాజ్ హెచ్ఆర్. ఈ ఫీమేల్స్లో 25% హెచ్ఆర్ కింద పనిచేస్తున్నారు అనమాట. ఫైన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్. మొత్తం ఈ మేల్ ఫీమేల్ కలిపి హెచ్ఆర్స్ ఎంతమంది అని అడుగుతున్నారు ఆ కంపెనీలో. ఫస్ట్ మనకి మేల్స్ ఎంతమందో తెలీదు, ఫీమేల్స్ ఎంతమందో తెలీదు. కానీ ఈ కంపెనీలో 78,000 ఎంప్లాయీస్ ఉన్నారని తెలుసు. ఆ 78,000 మేల్ ప్లస్ ఫీమేల్ అని తెలుసు. సో మేల్స్ ఎంత పార్ట్స్ 7 పార్ట్స్, ఫీమేల్ ఎంత పార్ట్స్ 6 పార్ట్స్. సో 7 + 6 ఎంత 13 పార్ట్స్. ఈ 13 పార్ట్స్ అనేవి టోటల్ ఎంప్లాయీస్ అనమాట. సో టోటల్ ఎన్ని పార్ట్స్ 13 పార్ట్స్. 13 పార్ట్స్ ఎంతమంది 78,000. సో 1 పార్ట్ ఎంత అవుతుంది మనకి 13 6 78.
సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6000. సో ఇప్పుడు మనం ఈజీగా చెప్పవచ్చు మేల్స్ ఎంతమంది ఉన్నారు 42,000, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు 6 6 36,000. సో మనకి ఇందులో మళ్ళీ ఈ మేల్స్లో 35% హెచ్ఆర్ కింద పనిచేస్తున్నారు, ఫీమేల్స్లో 25% హెచ్ఆర్ కింద పనిచేస్తున్నారు. సో ఈ 35% 42,000లో 35% ఎంతో చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ 42,000లో 10% అంటే ఎంత 4,200. సో ఇందులో 30% అంటే ఎంత 42 × 3 126 12,600. నెక్స్ట్ ఇందులో 30% వాల్యూ మనకు తెలుసు, ఇంకా ఎంత కావాలి ఈ 35%ని 30 + 5% కింద రాసుకున్నాను. ఇందులో 5% అంటే ఎంత 10% వాల్యూ 4,200 అని తెలుసు, 5% అంటే బై 2 2,100. సో 2,100. సో నాకు ఈ 42,000లో హెచ్ఆర్ కింద పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే 14,700 వీళ్ళు మేల్లో. నెక్స్ట్ 25% ఎవరు ఫిమేల్, 25% అంటే ఎంత 1/4. సో 36,000లో ఈ 25%ని 20 + 5% కింద రాసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే 1/4 మనం డైరెక్ట్గా వేసేయచ్చు ఇంటూ 1/4 మనందరికీ తెలుసు 4 9 టైమ్స్. సో 9,000. సో నాకు మేల్ ఎంతమంది వచ్చారు 14,700, ఫీమేల్ ఎంతమంది వచ్చారు 9,000. సో టోటల్ హెచ్ఆర్స్ ఎంతమంది 23,700 పీపుల్స్ ఇచ్చారు అనమాట. సో ఫస్ట్ 78,000 టోటల్ ఎంప్లాయీస్ ఇచ్చారు, అందులో మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఇచ్చారు. ఆ మేల్ అండ్ ఫీమేల్ ఎంతమంది మనకు కనుక్కున్నాం, అందులో మళ్ళీ 35% హెచ్ఆర్స్ 25% ఫీమేల్ హెచ్ఆర్స్ మేల్ హెచ్ఆర్స్ని కనుక్కున్నాం, వాళ్ళు టోటల్ యొక్క నెంబర్ వేసాం అనమాట. నెక్స్ట్ 2 numbers are in the ratio of 14:10. If when 32 is added in each number, then ratio becomes 10:6. Find the difference between both the initial numbers. ఒక 2 నెంబర్స్ ఉన్నాయన్నమాట, ఏ నెంబర్స్ అంటే 14:10. నెక్స్ట్ ప్రతి నెంబర్కి మనం 32 అనేది యాడ్ చేస్తే ఆ రేషియో ఎంత అయిందంటే 10:6 అవుతుంది అనమాట. సో 14x ప్లస్ ఈ నెంబర్కి మనం 32ని యాడ్ చేసాం. నెక్స్ట్ 10x ప్లస్ ఈ నెంబర్కి కూడా మనం, సో 14కి ఇది 14x ఇది 10x అనుకోండి, ఇది 14 పార్ట్స్ 10 పార్ట్స్, ఈ 14 పార్ట్స్కి నేను 32 యాడ్ చేయడం వల్ల అది ఎంత అయింది 10 అయింది ఆ రేషియో. ఈ 10xకి 32ని యాడ్ చేయడం వల్ల అది ఎంత అయింది 6 అయింది. సో ఇది ఫ్రెండ్స్ వాడు ఇచ్చిన క్వశ్చన్. సో ఈ 14:10 అనే రేషియోకి నేను 32 యాడ్ చేయడం వల్ల ఆ రేషియో ఎంత అయిందంటే 10:6 అయిందనమాట. ఫస్ట్ నేను దీన్ని ట్రెడిషనల్ మెథడ్లో చేస్తున్నాను, తర్వాత సింపుల్ లాజిక్ ఉపయోగించి ట్రిక్ యూస్ చేసి చేద్దాం దీన్ని చాలా ఈజీగా. సో దీన్ని ఎలా చేయాలంటే 14 6 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 14 6 84x. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 14 6 84x ప్లస్ 32 6 36 80 180 ప్లస్ 2 6 2 12 180 ప్లస్ 12 192 ప్లస్ 192 ఈజ్ ఈక్వల్ టు 10 10 100x ప్లస్ 32 10 320. సో మనకి ఎక్స్ఎల్ అన్నింటిలో ఒక దగ్గర తెచ్చుకుంటాం. 100x మైనస్ 84x 16x ఈజ్ ఈక్వల్ టు 320 మైనస్ 192. సో 8 128. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది 8 అవుతుంది, 8 పార్ట్స్ అవుతుంది. సో ఇంత పెద్ద ప్రొసీజర్ చేయాలి ఫ్రెండ్స్, ఇంత అంతా అవసరం లేదు, మనం ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ 2 రేషియోస్ ఉన్నాయన్నమాట, A:B అనే రేషియోస్ అనుకోండి. ఆ ఏ రేషియోస్ అంటే 14:10. ఏం చెప్తున్నాడు, వెన్ 32 యాజ్ యాడెడ్ ఇన్ ఈచ్ నెంబర్, ప్రతి నెంబర్కి అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 14 + 32 నెక్స్ట్ 10 + 32 ఈ నెంబర్స్కి మనం 32 అనేది యాడ్ చేస్తే ఆ రేషియో ఏమవుతుంది 10:6 అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను ఎంత నెంబర్ అయితే పెంచుతున్నానో సేమ్ నెంబర్ ఇక్కడ కూడా అదే పెంచుతున్నాను. ఇక్కడ ఎంత అయితే పెరిగిందో ఇక్కడ కూడా అంతే పెరిగిందనమాట. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ సేమ్గా ఉండాలన్నమాట. 14లోంచి 10 తీస్తే ఎంత 4, 10లోంచి 6 తీస్తే ఎంత 4. సో 4 పార్ట్స్ ఇచ్చి 4 పార్ట్స్. సో వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ సేమ్ అనమాట. నేను సేమ్ పార్ట్స్ని యాడ్ చేశాను, అప్పుడు 4 పార్ట్స్ ఇచ్చుకోండి ఎంత అవుతుంది 32. 1 పార్ట్ ఇచ్చుకోండి ఎంత అవుతుంది 8. సరిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇలా నేను ఏం కాకుండా బై ఓరల్ చేసాను అనమాట, ఓరల్ చేయొచ్చు ఈ సమ్ని. సో ఈ ప్రాసెస్ అంతా ఇంత లెంతీ ప్రాసెస్ మనం వేసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం ఆన్సర్ వేసేయచ్చు అనమాట.
సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆడు ఏమడుతున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద ఇనిషియల్ నెంబర్స్ ఏవి ఇవి. సో వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత, 4 పార్ట్స్. 4 8 జా 32. ఇంతే ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను ఏ బి అనే నెంబర్స్ ఉన్నాయి, వాటికి 32 అనే నెంబర్ని యాడ్ చేశాను. సో వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ని సేమ్ అనమాట. దీనికి కూడా 32, దీనికి కూడా 32. సో వీటి డిఫరెన్స్ పార్ట్స్ ఒక సేమ్. సో 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 32, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే కదా ఫ్రెండ్స్. ఇంకో లెక్క చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఈ సమ్స్ గురించి. నెక్స్ట్, ద ఇన్కమ్ ఆఫ్ సురేష్ అండ్ రాకేష్. సో సురేష్ అనే అతను ఉన్నాడు, రాకేష్ అనే అతను ఉన్నాడు. వాళ్ళ ఇన్కమ్ యొక్క రేషియో ఎంత ఉందంటే 5:4. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఎంత ఉందంటే 3:2 అంట. ఓకే, ఇఫ్ ఈచ్ సేవ్ 6,000, ప్రతి ఒక్కరు 6,000 సేవ్ చేస్తే సురేష్ ఇన్కమ్ ఎంత అవుతుందని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వీళ్ళ యొక్క ఇన్కమ్ సేమ్ అనమాట. సో ఇన్కమ్ 6,000, సేమ్ ఇన్కమ్ కూడా 6,000. వీళ్ళ డిఫరెన్స్ ఏమవ్వాలి, డిఫరెన్స్ కూడా సేమ్ అవ్వాలన్నమాట. 5 3 2 పార్ట్స్, 4 2 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 6,000. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, 3,000. సో 3,000 అంటే ఇప్పుడు ఎవరు ఇన్కమ్ అడుగుతున్నాడు, సురేష్ ఇన్కమ్ ఎంత, 5 పార్ట్స్. సో 1 పార్ట్ 3,000 అంటే 5 పార్ట్స్ ఏమవుతుంది, 15,000. సో సురేష్ ఇన్కమ్ ఎంత అంటే 15,000. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైనట్టుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, ఈ సమ్ అబ్జర్వ్ చేయండి బాగానా. 6 years ago అంటే 6 సంవత్సరాల క్రితం, ద రేషియో బిట్వీన్ ద బీస్ మదర్ ఏజ్ అండ్ బీస్ ఏజ్. సో బి యొక్క మదర్ ఏజ్, బి యొక్క ఏజ్ రేషియో ఎంత ఉందంటే 7:3 ఉందన్నమాట. నెక్స్ట్, 8 years హెన్స్ అంటే ఆఫ్టర్ అనమాట. ఆఫ్టర్ 8 years తర్వాత వాళ్ళ యొక్క రేషియో బిట్వీన్ దర్ ఏజెస్ ఎంత ఉందంటే 7:4 ఉందన్నమాట. సో 6 years బ్యాక్ వాళ్ళ రేషియో ఎంత ఉందంటే 7:3 ఉంది. 8 years తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియో ఎంత ఉందంటే 7:4 ఉంది. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత, 14 years. సో వీటిని డిఫరెన్స్ అంటున్నాను, 8 - 6 2 years కదా అని మీరు అడగచ్చు. సో అలా కాదు ఫ్రెండ్స్. సపోజ్ నా ఏజ్ చూసుకోండి, సపోజ్ నా ఏజ్ ఒక 30 years అనుకోండి. 6 years బ్యాక్ నా ఏజ్ ఎంత ఉంటుంది, 24 years. 8 years తర్వాత నా ఏజ్ ఎంత ఉంటుంది, 38 years. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ మధ్యలో ఉన్న టైం పీరియడ్ ఎంత ఉంటుంది, 14 years. ఆ డిఫరెన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు నాకు, 14 years. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీకే ఒక ఏజ్ 20 years ఉంటుంది అనుకోండి. సో 6 years బ్యాక్ మీ ఏజ్ ఎంత, 14 years. 8 years తర్వాత మీ ఏజ్ ఎంత, 28 years. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 14 years. సో అలా వచ్చిందనమాట. ఈ రూల్ దేనికైనా అప్లికబుల్. సో ఈ 14 years ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఈ 7కి 7కి డిఫరెన్స్ ఎంత, 0. 3కి 4కి డిఫరెన్స్ ఎంత, 1. చూసారా, మనం ఇప్పటిదాకా చేసిన అన్ని సమ్స్కి 2 parts ఈ డిఫరెన్స్ సేమ్ వచ్చాయి, 4 parts. కానీ ఇక్కడ మాత్రం చూడండి 0 1, ఇక్కడ డిఫరెన్స్ సేమ్ అనేది రాలేదన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, చూడండి ఒక్క నిమిషం, ఇదంతా రబ్ చేస్తాను. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాను అనమాట. 7కి 4కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత, 3. 7కి 3కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత, 4. సో ఈ 4ని దీంతో మల్టిప్లై చేస్తాం, ఈ రేషియోతో. ఈ 3ని ఈ రేషియోతో మల్టిప్లై చేస్తాం. సో 3 7 జా 21, 3 3 జా 9, 4 7 జా 28, 4 4 జా 16. సో వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ 14 parts. సో 21 - 28, సో ఇది మదర్, ఇది బీసీఎస్. 21 - 28 ఎంత, 7 parts. 9 - 16 7 parts. సో ఈ బేస్ యొక్క లాస్ట్ రేషియోస్ అనేవి ఈక్వల్ అయ్యాయి. చూడండి 2 2 4 4 7 7. సో 7 parts ఈజ్వల్ ఎంత అవుతుంది, 14 years అవుతుంది. సో అప్పుడు 1 part ఈజ్వల్ ఎంత అవుతుంది, 2 years. సో వాళ్ళు ఎవరు ఏజ్ అడుగుతున్నారు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి. సో బి యొక్క ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నారు. ఈ 9 చూడండి, ఈ 9 ఎప్పుడు ఏజ్, 6 years బ్యాక్ ఏజ్. సో ఈ 9 6 years బ్యాక్ ఏజ్. 6 years బ్యాక్ ఎంత, 9 parts. 9 parts అంటే 1 part 2 2 9 జా 18.
సో 18 ప్లస్ నెక్స్ట్ 6 ఇయర్స్. సో ఇప్పుడు తన ఏజ్ ఎంత అంటే 24 ఇయర్స్. బి యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 24 ఇయర్స్. అలా కాకుండా బి 8 ఇయర్స్ తర్వాత ఏజ్ కనుక్కున్నా సేమ్ 32 ఇయర్స్. సో 32 ఇయర్స్ అంటే -8 24 ఇయర్స్. సో -6 18 ఇయర్స్. సో బి యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే ఫ్రెండ్స్ 24 ఇయర్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఈజ్ 7:9. సో మిల్క్ ఉంది, వాటర్ ఉంది, వాటి యొక్క రేషియో ఎంత ఉందంటే 7:9 ఉందన్నమాట. ఇవి 27 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. 27 లీటర్స్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తే రేషియో ఎంత అయిందంటే 7:12 అయిందనమాట. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను ఈ సమ్లో అబ్జర్వ్ చేస్తే ఈ 14కి ప్రతి నెంబర్కి నేను 32 అనేది యాడ్ చేశాను కాబట్టి ఈ రేషియో అనేది మారింది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ నేను వాటర్ యొక్క క్వాంటిటీ యాడ్ చేశాను అనమాట. ఓన్లీ వాటర్ రేషియో యాడ్ చేసి వాటర్ మాత్రమే యాడ్ చేశాను. ఎంత యాడ్ చేసాను 27 లీటర్స్. నేను మిల్క్ జోలికి వెళ్ళలేదు. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, మిల్క్ వాటర్ రేషియో ఇచ్చాడు 7:9. ఇఫ్ 27 లీటర్స్ ఆఫ్ ఓన్లీ వాటర్ అనేది యాడ్ చేశాడు. ద రేషియో బికమ్స్ ఏమైంది 7:12. సో నేను ఫస్ట్ 9 పార్ట్స్ ఉండేది, అది ఏమైంది నేను వాటర్ యాడ్ చేయగానే 12 పార్ట్స్ అయిపోయింది. అంతేగాని మిల్క్ జోలికి వెళ్ళదు. మిల్క్ 7 పార్ట్స్ ఉండేది, మిల్క్ మళ్ళీ నేను ఏం ముట్టుకోలేదు కాబట్టి అది మళ్ళీ 7 పార్ట్స్లో ఉంది. సో మీకు ఇది ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 9 పార్ట్స్ ఉన్న వాటర్ నేను 27 లీటర్ వాటర్ యాడ్ చేయగానే 12 పార్ట్స్కి మారిందనమాట. సో డిఫరెన్స్ ఎంత 3 పార్ట్స్. సో ఎంత వాటర్ యాడ్ చేయడం వల్ల 27 లీటర్స్. సో 1 పార్ట్ ఈజ్ కూడా ఏమవుతుంది 9 లీటర్స్. సో ఇంతకీ ఏమవుతుంటుంది, ఫైన్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ద న్యూ మిక్సర్. న్యూ మిక్సర్లో అమౌంట్ ఆఫ్ మిల్క్ ఎంత అని అడుగుతున్నారు. సో ఏ చేంజ్ ఉండదు మిల్క్లో. 9 7 63 లీటర్స్. 63 లీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మిల్క్ యొక్క క్వాంటిటీ. సో వాటర్ క్వాంటిటీ అయితే 9 12 108 లీటర్స్ ఉంటుంది న్యూ మిక్సర్లో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదే సమ్ని ఇంకోలా చేద్దాం చూడండి. ఇప్పుడు చూడండి, ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్. మిల్క్కి వాటర్కి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 5:3. ఓకే. నెక్స్ట్ ఇఫ్ 68 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. ఇప్పుడు నేను వాటర్ని ఎంత యాడ్ చేశాను 68 లీటర్స్ వాటర్ని యాడ్ చేశాను. ద రేషియో బికమ్స్ 7:11. సో నేను ఇక్కడ నార్మల్గా వాటర్ యాడ్ చేయకముందు 3 పార్ట్స్ వాటర్ అనేది ఉండేది. నేను ఏం చేశాను 68 లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేయగానే అది 11 పార్ట్స్ ఓకే మారింది. సో ఇక్కడ నేను వాటర్ ఒకటే యాడ్ చేశాను, వాటర్ క్వాంటిటీ మారాలి. కానీ ఇక్కడ ఏమైంది చూడండి, మిల్క్ క్వాంటిటీ కూడా మారిపోయింది. సో 5 పార్ట్స్ ఉండేది మిల్క్ 7 పార్ట్స్ అయిపోయింది. సో ఇక్కడ రేషియో మారింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మిల్క్ యొక్క క్వాంటిటీ యొక్క రేషియోని మనం ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ఈ 7ని దీంతో మల్టిప్లై చేయాలి, ఈ 5ని ఈ రేషియోకి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది 7 5 35 మిల్క్ వాటర్, 7 3 21. సో 7 5 35, 7 11 5 11 55. ఓకే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మిల్క్ క్వాంటిటీ ఏం మారలేదు, మిల్క్ క్వాంటిటీ సేమ్గా ఉంది. ఎందుకంటే నేను మిల్క్ ఒకటే వాటర్ ఒకటే యాడ్ చేశాను. మిల్క్ క్వాంటిటీ ఎందుకు మారాలి, మిల్క్ క్వాంటిటీ మారకూడదు. ఇప్పుడు ఒక జార్లో నుంచి నేను వాటర్ యాడ్ చేశాను, మిల్క్ యాడ్ చేశాను. ఈ రెండు ఫస్ట్ 2:3లో ఉన్నాయి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేయగానే నేను వాటర్ క్వాంటిటీ పెరగాలి కానీ, అంతేగాని వాటర్ యాడ్ చేయగా పాలు ఎలా పెరిగిపోతాయి, పాలు అవి పెరగవు కదా ఫ్రెండ్స్, వాటర్ పెరుగుతుంది అంతే. పాలు యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎంత పాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అంతే పాలు కదా ఉంటాయి. సో 35 35 0. సో 4 34. సో 34 పార్ట్స్ ఎంత యాడ్ చేసాను 68 లీటర్స్. సో 34 పార్ట్స్ ఇచ్చుకోల్డ్ ఎంత 68 లీటర్స్. సో 1 పార్ట్ ఇచ్చుకోల్డ్ ఏమవుతుంది 2 లీటర్స్. 1 పార్ట్ ఇచ్చుకోల్డ్ ఏమవుతుందంటే 2 లీటర్స్. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, దాని ఫైన్ ద న్యూ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్సర్. సో వాటర్ ఇన్ ద మిక్సర్ సో ఎంత 55 పార్ట్స్. సో 1 పార్ట్ ఇచ్చుకోల్డ్ 2. సో 55 పార్ట్స్ అంటే 110 లీటర్స్. 110 లీటర్స్ ఆఫ్ వాటర్ న్యూ మిక్సర్లో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.